నెల్లూరు జిల్లా గూడూరు జాతీయ రహదారికి ఎమ్మెల్యే పాషం ఆధ్వర్యంలో బారికేడ్ల తొలగింపు. గూడూరు ఎమ్మెల్యే మజాక గత 4 రోజుల క్రితం పోలీసు అధికారులు ప్రజల సమస్యలు పట్టించుకోకుండా వారికి నచ్చిన నిర్ణయాలతో జాతీయ రహదారిని మూసివేయడం జరిగింది. అప్పటి నుండి గూడూరు నియోజకవర్గంలోని ప్రజలు రాష్ట్ర నలుమూలల నుండి బస్సులు గూడూరు పట్టణంలోకి రావాలి అంటే ఇబ్బంది పడే పరిస్థితి. షబాజ్ గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ అంటున్న గూడూరు పట్టణ నియోజకవర్గ ప్రజలు గత 4 రోజుల నుంచి కోటిపాలెం గ్రామస్తులు ఒక ఆయన ఇక్కడ యాక్సిడెంట్లో చనిపోయారు. దాన్ని అందరూ కూడా పోలీస్ శాఖ స్పందించి ఇక్కడ సిగ్నల్ కూడా లేనటువంటి పరిస్థితి. ప్రజలు కూడా ఆలోచించకుండా వర్ష ప్రకారంగా వాళ్ళు వచ్చేటువంటి కార్యక్రమం కాబట్టి ఇక్కడ రాళ్ళు పర్మనెంట్గా చేస్తే అటువంటి పక్క వచ్చేదానికి వీలు ఉండదనే ఉద్దేశంతో మా ఎస్పీ గారు స్పందించి చేశారు. సంతోషం, మనసుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా అంటే విషయం ఏంటంటే నేను ఎస్పీ గారితో నేను మాట్లాడాను. విషయం ఏంటంటే మనకు ఆ పక్క బైపాస్ పంబలేరు బైపాస్ అట్లే ఆగిపోయింది. అది శాంక్షన్ అయింది, త్వరలో అది కూడా టెండర్ పిలుస్తారు. అది కానుంటే చాలా కొద్దిగా ఇబ్బంది లేకుండా వాహనాలు అడ్డు వచ్చే కార్యక్రమం. ఈరోజు పరిస్థితి ఏంది, ఎన్నో రోజుల నుంచి బస్సులు కూడా గూడూరు డిపోలోకి వచ్చేటువంటి పరిస్థితి. హైదరాబాద్ బస్సులు కానీ చెన్నై బస్సులు కానీ చాలామంది ప్రయాణికులు కూడా నాకు ఫోన్ చేసి కూడా మాట్లాడిన చేస్తాం. ఇది చేసిన తర్వాత అసలు ఒక్క బస్సు కూడా ఇటు పోయే పరిస్థితి లేదు. అట్లాగే ముఖ్యంగా మా ఊళ్ళందరూ కూడా ఈ పక్క వచ్చి తిరుపతి చెన్నై బస్సులు ఎక్కుతారు. ఈ పక్క వచ్చేదానికి కూడా దాని లేకుండా అర్థంగా రాజుకొచ్చే కూడా ఉండాలి చేస్తున్నాము. ఎస్పీ గారికి చెప్తాం తల్లి ఇది ఇబ్బంది అంటే ఎస్పీ గారు స్పందించారు. ఆమెకి ధన్యవాదాలు. ఎందుకంటే విషయం చెప్పాలా, ఇక్కడ పోలీస్ అన్నా సరే ఎస్పీ గారు అయినప్పుడు ఉన్న వాస్తవాలు చెప్పాలా. అదొక్కటే అమ్మా రోడ్డు, ఊళ్ళో పోయేదానికి అది ఒక్కటే రోడ్డు, ఇది ఎక్కడ లేదమ్మా అని చెప్పాలి. ఇది ఎక్కడ కాకుండా వీళ్ళు అత్యుత్సాహం ప్రదర్శించి మా పోలీసులు ఇది వేయడం కూడా అది అంత మంచి పద్ధతి కాదని తెలియజేస్తుంది. ఎస్పీ గారు కాబట్టి స్పందించి అవన్నీ పెట్టేయమన్నారు. లేకపోతే ఇంకొరైతే ఆ పరిస్థితి ఎన్హెచ్ వద్ద కూడా మాట్లాడి సార్ ఇట్లుండే పరిస్థితి అది ఒక్కటైనా ఉండేది మాకని చెప్తే ఎన్హెచ్ వాళ్ళు కూడా అట్లే ఇష్టం ఉంది అట్లే మీరు చెప్తే చేస్తామని చెప్పారు. అలాగే ఈరోజు అట్లా దీనిపైన చాలా మంది ఏదేదో మాట్లాడే కార్యక్రమాలు తీసుకుంటున్నారు. ముందుగా నేను వస్తుంటేనే ఏమంటే ఈ పక్క పని చేస్తాను అటు పొమ్మన్నారు. సరే నేను అటు వెళ్తే మొత్తం ఆగిపోయినాయి, ఎంత లైన్ టికెట్ చేసిన. సరే మొన్న నైట్ వస్తుంటే 2 కిలోమీటర్లు ఆగిపోయినాయి ఇటుపోయే వాహనాలు. దీనికి కారణం ఏంటంటే ఇక్కడ దారి లేనందువల్ల. కాబట్టి ఇది గూడూరు ప్రజలకి చాలా అవసరం. ఎందుకంటే ఉద్యోగస్తులు వెళ్తుంటారు, రైతులు వెళ్తుంటారు, అట్లాగే పాదాచారులు వెళ్తారు, స్టూడెంట్స్ వెళ్తుంటారు. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి దారి పురాతనమైన దారి, కొత్త ఏం కాదు. కాబట్టి అవన్నీ కూడా మేడం గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఆ విషయం ముందుగానే ఇక్కడ సీఎల్ చెప్పుకున్నారు మేడం గారు. వాళ్ళు అత్యుత్సాహంగా వ్యవహారం చేశారు. దానివల్ల 4 రోజులు గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడ్డారు. కొన్ని చెత్తోళ్ళు కొంతమంది ఏదో ఒక కళ్యాణ మండపం ఉంది, దానికోసం అడ్డం పెట్టారని చెప్పి రకం నోటుకు వచ్చినట్టు ఎవరో రాష్ట్ర కార్యక్రమం. ఇది ఏదైనా ఉంటే వాస్తవాలు మాట్లాడుకుందాం, చేసుకుందాం. ఎందుకంటే లోకల్ నేను సునీల్ కుమార్ అంటే ఎవరు లోకల్గా ఇక్కడ ఇష్యూ జరిగితే ఖచ్చితంగా స్పందించేది మొట్టమొదటి నేనే. అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా నేను సంవత్సరం కోసం వచ్చి ప్రశ్నలు పెట్టేవాడిని కాదు. ఏదున్నా కానీ ఖచ్చితంగా మాట్లాడేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తాను. అట్లాగే నేను వెళ్తున్నప్పుడు హరిబాబు గారు ఫోన్ చేశాను, పునర్మహాలో అధినేత ఫోన్ చేసి ఎమ్మెల్యే గారు ఇక్కడ పరిస్థితి బాగాలేదు, ఎమ్మెల్యే గారు చాలామంది ఇబ్బంది పడుతున్నారు, మీకు తెలుసో తెలీదు, ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి నాకు మొట్టమొదట ఆయన ఫోన్ చేసి చెప్పారు. సరే నేను మాట్లాడతాను సార్, మాట్లాడి మా అధికారులతో కూడా మాట్లాడతా అని చెప్పారు. దాని తర్వాత వరుసగా మా పార్టీ నాయకులు అందరూ కూడా నాతో చర్చించారు. మా శివ కూడా నాతో మాట్లాడారు. శివాన్ని వచ్చాను ప్రాణాల పోతుంది ఎట్లా కుదరదా అంటే దమ్మునైపోయాడు. వాళ్ళు ఎందుకు అందుతో మాట్లాడటం అట్లా ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు కూడా నాతో మాట్లాడి బాగాలేదని తర్వాత మీనారెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి ధర్నా చేస్తానన్నారు. ధర్నా దీనికి అవసరం సునీల్ కుమార్ మాట్లాడతారు. ధర్నా ఇంత 5 సంవత్సరాలు చేయొచ్చు కదా ధర్నాలు చేసేది.
ఉన్నాడు, మేము చేతినే ఉండే నేను కూడా మొదటి లోకలు మేము లోకలే కాబట్టి ఖచ్చితంగా స్పందించకుండా సమస్య లేదు. కాబట్టి గూడూరు ప్రజలందరూ చాలామంది కూడా నాకు దాని తర్వాత అందరి అధికారులతో సంబంధించి దాన్ని ఈరోజు అందరం వచ్చి మన జనసేన నాయకులు కానీ మా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ అందరూ వచ్చి కూడా అధికారులని ఎస్పీ గారితో రిక్వెస్ట్ చేసుకొని ఆమె ఇష్టంతోనే ఈరోజు అన్నీ కూడా చూస్తున్నామని చెప్పినట్టు ఆమె ఒకటి చెప్పింది. ఎమ్మెల్యే గారు ఇది రోడ్డు సేఫ్టీ ఉండాలా, ప్రయాణికులు ప్రాణాలు పోకూడదంటే అది చేయకపోతే కుదరదండి అని చెప్పారామె. దాని ఎప్పటికీ ఆమె రిక్వెస్ట్ చేశాను. అమ్మా ఇది ఎన్నో సంవత్సరాల దారితల్లి, ఇది పూజ చేస్తే ఇబ్బంది అయిపోతామా, గూడూరు ప్రజలు అన్యాయం అయిపోతామా, వదిలే పరిస్థితి బాగాలేదమ్మా, గూడూరులో ఒక బస్సు రావట్లేదమ్మా అని కూడా చెప్పా. అలాగే ఉద్యోగస్తులు కూడా వెళ్ళేదానికి కూడా పరిస్థితి లేదు. స్మోన్ వాటి పోవాలంటే ఇక్కడ ఒక బ్రిడ్జి ఉంది, ఆ బ్రిడ్జి కింద ఒక కార్లు తప్ప ఒక చిన్న లారీ పోయే పరిస్థితి లేదా బస్సు పోయే పరిస్థితి తగ్గదు పైన. అది చెప్పాలా మా వాళ్ళు ఇక్కడ పోలీస్ స్టేషన్ గారికి అన్నీ చెప్పాలా. ఎక్కడ పోవాలంటే నేరుగా వరగల రోడ్డుకు పోయి ఆడ తిప్పుకోవాలి. అది ఏ పనే. ఒక ఆటోలో దిగి రావాలంటే ఆడ స్థలం మొత్తం బంద్ చేస్తే 50 రూపాయలు 60 రూపాయలు ఆడతారు టౌన్లో సాధారణ ప్రయాణికులు. కాబట్టి ఇవన్నీ కూడా మేడం గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఆమె స్పందించినందుకు మరొకసారి ఎస్పీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ లోకల్గా కూడా పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైనా పబ్లిక్ ఇష్యూ వచ్చినప్పుడు మాతో కూడా సంప్రదించాం. మీరు సంప్రదించుకున్న మిషన్ ప్రకారం చేసి ఆ నెపాన్ని మా పైన పెట్టేటువంటి కార్యక్రమం చేయొద్దని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు చేసిన దానికి మమ్మల్ని బలిపశువులు చేయొద్దని చెప్పి కూడా పోలీసు వారికి రిక్వెస్ట్ చేస్తున్నాం, మా గూడూరు సీఎల్కి. ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఊరికే చేసి ఒప్పుకోరేడా అనుకున్నారు, అది మంచి పద్ధతి కూడా కాదు. గూడూరు ప్రజలకి వ్యతిరేకంగా మీరు చేస్తే మేమైతే ఎక్కడ కూడా దాంట్లో రాజీ సమస్య లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఏదైనా ఉన్నప్పుడు మాతో చర్చించండి. ఎందుకంటే గూడూరులో లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పుడు ఈ ఎస్పీ గారు వచ్చిన తర్వాత కొద్దిగా ఇళ్ళన్నీ చెక్ చేస్తున్నారు. అంతకుముందు చెప్పాం. అంతకుముందు మేము అర్బన్ హౌసింగ్ దగ్గర పోయి చెప్పి ఇక్కడ పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయమంటే ఒక 2 రోజులు పెట్టి 3 రోజులు ఎత్తేసారు. ఇది కాదు కదా పద్ధతి. మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ పోలీసులు ఎట్లా ఇక్కడ గూడూరులో దొంగతనాలు, రౌడీయిజాలు ఇవన్నీ జరుగుతున్నాయి. వాటిని కంట్రోల్ చేయాలి కదా. మీరు కంట్రోల్ చేయకపోతే ఎట్లా? ఈ ఎస్పీ గారు వచ్చారు కాబట్టి దేవుడి దేవల్ల చాలా వరకు కంట్రోల్ చేస్తున్నారు. మహిళ అయినా కానీ నేరుగా ఈరోజు కంట్రోల్ చేసే పరిస్థితి మేడం గారికి ఉంది. మేడం గారు కూడా గూడూరు పైన దృష్టి పెట్టాలని చెప్పి మేడం గారిని పత్రికా ముఖంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గూడూరులో చాలా జరుగుతున్నాయి. అంటే రౌడీజాలు తగ్గాయి కొంతవరకు. అలాగే బంగాకు, గంజాయి, గాచి మీరు వచ్చిన తగ్గింది, ఇంకా అక్కడక్కడ ఉంది. అది కూడా ఏరిపేరాలని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే దొంగతనాలు విరివిగా జరుగుతున్నాయి. నైట్ ఖచ్చితంగా పోలీసు గస్తీ ఉండాల్సిన అవసరం ఉంది. నైట్ పోలీసు గస్తీ లేదు. అటుంటే ఇబ్బందికరమైన పరిణామం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ ఒకటి స్పష్టం చేస్తున్నా, మా గూడూరు ప్రజలకి దాదాపు